చైనా మరో బిగ్ షాక్ ఇచ్చింది. బోయింగ్ విమానాల డెలివరీలను ఇకపై తీసుకోవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను చైనా ఆదేశించింది. విమానాలకు సంబంధించిన పరికరాలు, విడిభాగాలను అమెరికా కంపెనీల నుంచి కొనుగోలు చేయడం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమ దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాల ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది. చైనా ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ ఏరోప్లేన్స్, రోటర్ క్రాఫ్ట్, రాకెట్స్, శాటిలైట్స్, అదేవిధంగా మిసైల్స్ వీటన్నిటిని కూడా అమెరికాలో తయారు చేసి సుమారు 150 దేశాలకు పంపిణీ చేస్తున్నటువంటి, ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి బోయింగ్ విమానయాన సంస్థ నుంచి ఇక పైన జెట్ విమానాలని ఇక కొనుగోలు చేయకూడదు, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా డెలివరీ తీసుకోవద్దు అంటూ చైనా తమ స్వదేశీ విమానయాన సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే అమెరికాకు సంబంధించి చైనా వస్తువులపైన 145% వరకు సుంకాలను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఈ యొక్క ప్రతీకార చర్య జరిగిందని చెప్పొచ్చు. విమానాలకు సంబంధించినటువంటి పరికరాలు, అదేవిధంగా విడి భాగాలను కూడా అమెరికా కంపెనీల నుండి కొనుగోలు చేయటం, వాటిని కూడా ఆపేయాలంటూ చైనా క్యారియర్లను ఈ యొక్క చైనా ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది. ఇది చైనా అమెరికన్ వస్తువులపైన 125% ప్రతీకార సుంకాలను ప్రకటించిన తర్వాత ఈ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కొత్త సుంకాలు అమెరికా తయారు చేసినటువంటి విమానాలు, అదేవిధంగా విడి భాగాల ధరలను కూడా రెట్టింపు చేశాయి. చైనా వస్తువులపైన 145% వరకు కూడా సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అమెరికా వస్తువులపైన 125% చైనా తన ఈ యొక్క సుంకాలను విధిస్తోంది. దీనివల్ల చైనా విమానయాన సంస్థలు ఇక బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడం అనేది నిలిచిపోతుంది. బోయింగ్ జెట్లు లీజుకు తీసుకున్నారు, ఇప్పటికే లీజుకు తీసుకున్నటువంటి వాటిని ఏం చేయాలి, సో వాటికి ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలన్న దానిపైన కూడా చైనా ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమెరికా, చైనా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదం ఈ బోయింగ్ కంపెనీని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిందని చెప్పొచ్చు. పరిస్థితి కొంత అనిశ్చితిగా మారింది. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క అరుదైన ఖనిజాలు, చైనాలో మాత్రమే లభించే అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంతాలను యుఎస్ కి ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లుగా కూడా చైనా ఇప్పటికే పేర్కొంది. దీనిపైన ఇంకా కొంత అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల 100% మాన్యం వస్తుందని అనుకోవటం లేదు. కాకపోతే టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీల రంగంలో చైనా నుంచి వస్తున్నటువంటి ఖనిజాల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏం చేయాలి అన్నదే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వ్యాపార సంస్థలు ఆలోచిస్తున్నాయి. చైనా నిర్ణయం వల్ల పశ్చిమాసియా దేశాల్లో కూడా ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీ కండక్టర్ల కంపెనీలకి సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు బోయింగ్ కంపెనీ ఈ యొక్క విమానాలను కొనుగోలు చేయకపోవడం వల్ల బోయింగ్ కంపెనీకి కూడా చాలా ఎక్కువగానే నష్టం జరిగే అవకాశం ఉంది. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచ విమానాల డిమాండ్ లో చైనా 20% వాటాను కలిగి ఉంది. అంటే మార్కెట్ లో 20% చైనా వాటానే ఉంది. కాబట్టి ఇప్పటికే 2018లో బోయింగ్ విమానాలు దాదాపు 25% చైనాకే డెలివరీ అయ్యాయి. మరి 20% నష్టం అయితే బోయింగ్ కంపెనీ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.